హాయ్ అందరికి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే నెగటివ్ కమెంట్స్. అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒక్కొక్క వీడియోకి వచ్చిన కమెంట్స్ చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. కొంతమంది అయితే బూతులు, పచ్చి బూతులు. అసలు అమ్మాయిలకైతే గానీ అబ్బాయిలకైతే గానీ ఎవరండి అసలు మీరు ఇంత ఖాళీగా ఉన్నారు? అంతా టైప్ చేసి మరీ బూతుల్ని తెలుగులో పెట్టేంత ఖాళీగా మీరు ఉన్నారంటే వేరే పని చేసుకోవచ్చు కదా. వాళ్ళ అకౌంట్స్ మీద బడ్జెట్ వేయడం ఎందుకు? ఏదో వాళ్ళ ఇష్టం కోసమో, వాళ్ళ ప్యాషన్ కోసమో, టైం పాస్ కోసమో వాళ్ళేదో రీల్స్ చేసుకుంటే దాన్ని పట్టుకొని మీరు అడ్డమైన కామెంట్స్ పెట్టి మీ ఇంట్లో మిమ్మల్ని ఒక మాట అంటే మీకు ఎంత బాధ వేస్తుంది. అట్లా మీరు వెళ్ళి సమాజంలో ఎవరో ఒకరిని అనడానికి మీకు నోరలా వస్తుంది. అసలు మీకు ఏం హక్కు ఉందని నాకు అర్థం కాదు. కొంతమంది అమ్మాయిల అకౌంట్స్ చూస్తే వాళ్ళు ఎక్స్పోజింగ్ చేస్తున్నారు, బట్ మీరెవరు అనడానికి? మీకు నచ్చితే చూడండి, లేదంటే లేదు. అంతేగాని అలా కమెంట్స్ పెడితే అసలు ఎంత దారుణంగా ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ చూస్తారు కదా కమెంట్స్, వాళ్ళు ఎంతో అపురూపంగా పెంచుకుంటారు వాళ్ళ పిల్లల్ని. మీరు అట్లాంటి కమెంట్స్ పెడితే వాళ్ళ పేరెంట్స్ కి ఏమనిపిస్తుంది? రీల్స్ వద్దు, ఏమొద్దు అమ్మ ఆపే అంటే వాళ్ళ ఇష్టం అక్కడితో ఆగిపోతుంది కదా. దానికి మీరే కదా కారణం. ఒక మనిషి వాళ్ళ ఇష్టమైన పని చేయకుండా ఉండడానికి సమాజం భయపడినట్టే కదా వాళ్ళని మీరందరూ మీ కమెంట్స్ తోటి. ఏంటండి బాబు, అసలు కొంచెం విచక్షణ లేకుండా అట్లా కమెంట్స్ పెడితే వాళ్ళు ఇంకా రేపటి నాడ మనం చేయాలనుకుంటే ఇప్పటికీ ఎవరికి ఇష్టమైన పని వాళ్ళు చేయలేకపోతున్నారు. సమాజం ఏమనుకుంటుందో, అసలు ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని. ఇంకా మీలాంటి వాళ్ళు ఇలా కమెంట్స్ పెడితే ఏం చేయాలనుకుంటారు? కొంతమంది ఇగ్నోర్ చేస్తారు ఈ కమెంట్స్ ని. వీళ్ళకి ఎంత చెప్పినా ఇంత ఎక్కువతో ఒక వంకర అన్నట్టు. బట్ కొంతమంది అలా కాదండి. మీ ఎవ్రీ కమెంట్ వాళ్ళకి చాలా గుచ్చుకుంటది. వాళ్ళు ఇంకా డిప్రెషన్ లోకి పోయి ఆలోచించి ఎందుకు ఇలా కమెంట్స్ పెడుతున్నారు అని. అసలు మీరు ఎవరండి కమెంట్స్ పెట్టడానికి? మీరు ఏమైనా కన్నారా, పెంచారా? మీకేం హక్కు ఉంది వాళ్ళకి కమెంట్స్ చేయడానికి? అసలు ఇన్స్టాగ్రామ్ ఒక రూల్ తీసుకురావాలి, ఒక్కొక్క నెగిటివ్ కమెంట్ కి బ్యాంక్ లో డబ్బులు ఇట్లా కట్ అయిపోవాలి అని. అప్పుడు కానీ మీరు నోట్లన్నీ మూసుకొని మీ పనులు మీరు చేసుకోరు. మీ కాలక్షేపానికి మీరు చూసుకుంటూ మీరు ఎవరైనా తిట్టడానికి వాళ్ళని అసలు ఎలా పడితే అలా వస్తే అది తిడతారు. అదే డైరెక్ట్ గా వాళ్ళ మొహం మీద తిడతారా? అలా తిడితే వాళ్ళ మొహం మీద చాచి పెట్టి కొడతారని చెప్పే కదా వెనక కమెంట్ బాక్స్ నీట్ గా కమెంట్ చేస్తారు. అట్లయితే ఎవరేమనరు కదా మనల్ని. ఐడి కూడా ట్రేస్ చేయలేరు మీ నమ్మకం. అది డైరెక్ట్ గా అనమంటే ఒక్కడికి కూడా నోరు పెగలదు మళ్ళీ. ఏంటండి బాబు, అసలు కొంచెం చూసుకోరా? ఒక మనిషిని ఇంకో మనిషి అంతలా చించమరిస్తే ఇంకొకసారి ఎవరైనా సాయం చేస్తారు? ఎవరైనా ఇష్టంగా ఏదైనా చేసుకోవాలనుకుంటారు? మరి ఘోరంగా ఉన్నారండి అసలు. నాకు ఎన్నిసార్లు నేను ఎన్ని వీడియోస్ చూసినా కూడా అమ్మాయికి గలీజ్గా పెడుతున్నారండి. పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు, పెళ్లి సంసారం చేసుకునే ఆడవాళ్ళు, పిల్లలు, మీలాంటి విచక్షణ లేని మగవాళ్ళు అట్లాంటి కమెంట్స్ పెడితే వాళ్ళ లైఫ్ ఏమైపోవాలి చెప్పండి? చండాలంగా పెడతారు. అసలు చదువుకున్నారా లేదా గిడ్డకున్నారా లేదా? బర్రెలు కాసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఎంతో మంచిగా ఉంటారు కదండి. మీకేం పోయే కాలం వచ్చింది? కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా పెడతారు, చున్నీలు వేసుకోవట్లేదు, ఎక్స్పోజింగ్ చేస్తుంది. నీ ఇంట్లో ఆడవాళ్ళకి చెప్పుకో, నీకు హక్కు ఉంది. బట్ బయట ఆడవాళ్ళకి నువ్వు చెప్పే హక్కు నీకు ఎక్కడుంది? నువ్వు కన్నావా? నువ్వు పెంచావా? మళ్ళీ అంటారు మేము ఒక సాటి హ్యూమన్ గా చెప్పాము అని. సాటి హ్యూమన్ గా చెప్పండి, జడ్జ్ చేయొద్దు, తిట్టొద్దు బూతులు. మీకే హక్కు లేదు ఇంకొక మనిషిని తిట్టే హక్కు. పెద్దగా ఉద్ధరించేస్తున్నట్టు నా శ్రీజాతి ఇలా ఉంటే బాగుంటది, అలా ఉంటే బాగుంటది అని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడతారు ఆడవాళ్ళని. ఏం హక్కు ఉంది మీకు?